ఏం చెప్తున్నావు? ఎగ్ మీరం అయితే చేస్తానా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆమ్లెట్ వద్దామా, నీకు వేడి కూర్పులు అవుతాయి కదా. ఇప్పుడైతే ఎగ్ మీరం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దునుండిన కూర అయితే అయిపోయింది అనమాట. జరగ మరి వెళ్ళేవే పొద్దున నేను కూర అయితే బెండకాయ కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కంప్లీట్ అనమాట. ఒకళ్ళకైతే సరిపోతుంది. ఎందుకంటే 1 కేజీ బెండకాయలు అయితే మాకు పొద్దున మధ్యాహ్నం అయితే వస్తాయి అనమాట నలుగురికి. ఇక 1/2 కేజీ తెచ్చింది కాబట్టి అదైతే మా ఆయనకు బాక్స్లో పెట్టేసిన పొద్దున తిన్నాము. ఇప్పుడు మళ్ళీ అయితే ఒక్కళ్ళకే సరిపోయేటట్టు ఉంది అనమాట కూర. అందుకని ఏం చేస్తానంటే ఇక ఎగ్ మీరం చేస్తాను. కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా ఇంట్లో అనేసి ఎగ్ మీరం అయితే చేస్తున్నాను. మా ఆయన ఫోన్ చేసిండు, కూర ఉందా మరి సరిపోతుందా అది ఇదని అయితే అడిగిందనమాట. ఇంతకుముందే అడిగితే సరిపోదు, వండాలి ఏదో ఒకటి అయితే చేస్తా అనేసి చెప్పిన. అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి, ఊకే ఎగ్ మీరము ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఇక ఏ అవుతున్నాయి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి అనేసి అయితే చెప్పిండు. కాకపోతే అయితే ఇక ఎందుకు లే మళ్ళీ ఇప్పుడు అనేసి నేనైతే ఎగ్ మీరం చేస్తాను. కొద్దిగా అయితే బెండకాయ కూర ఉంది కదా, మళ్ళీ అది వేస్ట్ అవుతుంది. అక్క ఇప్పుడు రాదు, ఆగు కొద్దిసేపా. 2 కోడిగుడ్లు అయితే సరిపోతాయి. ఇక వాళ్ళిద్దరు మందని నేనైతే బెండకాయ కూర వేసుకొని తింటా. మా ఆయన అయితే ఇప్పుడే తిన్నాడట ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే ఏమొద్దు కానీ ఇలా అయితే వర్షం పడుతుంది కావచ్చు, మబ్బు చేసింది. ఇదైతే కొంచెం ఉడకాలి. ఎగ్ అయితే వేసినాయి. ఇక మబ్బు అయితే చేసింది ఫ్రెండ్స్, వర్షం పడేటట్టు అయితే ఉందన్నమాట. ఇవాళ అయితే ఇక ఈరోజు నుంచి అయితే వర్షాలు ఉన్నాయని అయితే తెలిసింది. చూడాలి మరి, కొద్దిగా వర్షాలు పడితే కొద్దిగా ఈ ఉబ్బరింత ఎండ ఇదంతా పోతుంది అనమాట. ఈసారి అయితే లేట్ అయినాయి వర్షాలు, ఏందో ఏమో. ఈ పాటికి ఎప్పుడో వరదలు పడాలా ఏంది, ఉరుములు మెరుపులని అట్లుండాలా. మళ్ళీ ఇదొకటి ఫ్రెండ్స్, ఇక నిన్న గోడ కట్టిరు కదా, కట్టిన కాడికైనా కూడా నీళ్ళు అయితే కొట్టాలన్నమాట. ఇక ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఎగ్ మీరం చేసేసి పిల్లలకు అన్నం పెట్టేస్తే వాళ్ళు తింటారు. తిన్నాక అయితే గోడకైతే నీళ్ళు అయితే కొడదాము. ఇక మా ఆయన కూడా ఫోన్ చేసి చెప్పింది అనమాట, నీళ్ళు కొడదాం, నీళ్లు కొడదాం. ఇల్లింటికి పోతా కాదు, నీళ్లు కొడదాం. గోడకి నీళ్లు కొట్టద్దా ఉండరండి కూడా చెప్పిపోయింది ఫ్రెండ్స్ నిన్ననైతే. వర్షం పడితే మాత్రం భయం అవుతుంది నాకైతే. మొత్తం మట్టే ఉంది. ఇక అదంతా అయితే బురద అయ్యి ఇక ఇటు బాగుంటూ వస్తుంది అనమాట. ఇక ఇలా పనులు వచ్చుంటే అయిపోవు అసలు ఈ పాటికి. కానీ వాళ్ళేమో ఒకరోజు వస్తారు, ఒకరోజు రావట్లేదు. పని ఏమో ఆనే అయిపోతుంది. రెస్ట్ ఉండాలి కదా అంటే మనీ ఇస్తున్నాం కదా, మనం డబ్బులు ఇస్తున్నాం కదా. మరి ఓనర్ అంటే ఇస్తుంది మరి, మనీలే కదా. ఇప్పుడు మనం ఉండాలి కాబట్టి మనదే అనాలి. ఓనర్ అంటే ఇల్లు అనం కదా. ఇప్పుడు మనం కిరాయికి ఉంటాం కాబట్టి మన ఇల్లు అవుతుంది. ఓనర్ అంటే ఇల్లు ఎట్లా అవుతుంది? ఓనర్ అంటే ఉంటే ఓనర్ అంటే ఇల్లు అవుతుంది కదా. వచ్చింది. మీరైతే వేరే హౌస్ తీసుకోవచ్చుగా, వేరే ఇంట్లో ఉండొచ్చు కదా, వేరే అంటే కిరాయికి వేరే ఇల్లు చూసుకోవచ్చు కదా అనేసి అయితే సుమలత గారు అయితే కామెంట్ పెట్టారు. ఆంటీ అంటే ఆమె ఎక్కడో వాళ్ళది హైదరాబాద్ కావచ్చు. ఇటు జరుగు, ఇట్రా. బిస్కెట్లు కావాలా? వామ్మో, బిస్కెట్లు కావాలట, పెద్ద ప్లేట్లు కావాలట. అయితే ఆంటీ అన్నారు కదా వేరే కిరాయికి తీసుకోవచ్చు కదా, ఈ రూమ్ ఇంత ఇబ్బంది పడుకుంటే ఎందుకు ఉండాలనేసి కామెంట్ పెట్టారు. అయితే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, అందుకనైతే ఇక వేరే రూమ్ అయితే తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ వేరే రూమ్ అంటే అది మళ్ళీ ఖాళీ చేయాలి, అందులో చదువుకోవాలి, మళ్ళీ ఇటు పిల్లల బుక్స్ తీసుకోవాలి, స్కూల్ ఫీజు మాట్లాడుకోవాలి, ప్రాసెస్ ఉంటుంది ఇక అంతా అనేసి ఇక అట్లాంటిది ఏమీ అయితే పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడు
అన్నం అయితే తింటారు ఫ్రెండ్స్. ఇక ఎట్లుందో ఏమో, కారం ఉందని అయితే అనిపిస్తుంది నాకు కూడా. అయింది ఉట్టి తింటే అట్నే ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినాలా మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మంచిగానే ఉందన్నమాట. తినండి ఇక. ఇవాళ అయితే ఇక సిద్ధర్లు అన్నీ వినినా కదా ఫ్రెండ్స్. అసలు పొద్దున్నే వినినా అనమాట. మా ఆయన అయితే, అంటే మా ఆయనతో జాడించిన అనమాట. ఎందుకంటే బరువు ఉంటాయి ఇవి, అందుకని జాడించిన. ఈ పరుపు కూడా బయట వేసినాము. ఇంకా వీటి వరకు అయితే పిండేసిన. ఇక మబ్బులబడి ఉంది వాతావరణం కూడా. ఇంక చూడండి ఎక్కడిదక్కడ. ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి, వర్షం పడితే ఏంటంటే మొత్తము ఇట్లా కారి వచ్చేస్తుంది అనమాట. ఏందో ఏమో ఇదంతా పడుతుంది, బురద బురద అవుతుంది అంతా. ఎగ్గు తింటే కూడా బలం వస్తుంది, కానీ ఎగ్గు మీరం ఎక్కువ తినొద్దు అట్లా. నీకేమో ఎగ్గు మీరాలే కావాలా, అందుకే ఆ కురుపులు. లేదు ఇక అయిపోయినట్టుంది, మొత్తం అయిపోయింది. అట్లా వేయరు, ఎవరిది వాళ్ళు తినాలి. అట్లా వేసుడు కరెక్ట్ కాదు. ఏం చేశానంటే ఫ్రెండ్స్, మా అన్న మొత్తం అట్లనే పెట్టుకుంది. మళ్ళీ ఎగ్గు మీరమేమో ఎక్కువ, ఎగ్గు అదేమో మీరమేమో ఎక్కువ తింటుంది, అన్నమేమో తక్కువ తింటుంది. అబ్బా, సమానంగా తినాలి. కానీ తర్వాత నీళ్ళు పోద్దాం గోడకి, సరేనా? ఓకేనా? నీళ్ళు కొట్టి ఇంకా కింది వరకు నువ్వు అటు ఉందమ్మా ఇంకా. మరిచ్చమ్మ అయితే నీళ్ళు కొడుతుందట గోడకి. చిన్నగా ఏమైనా ఉంటే మరి ఇంకా అట్లా పెట్టి అట్లా కొట్టి ఇక. హీటర్ ఈ రూమ్ మొత్తం క్లీన్ అయినాక మొత్తం కడగాలండి నీట్గా. వద్దు ఇక్కడ కొద్ది కానీ ఉంటాను. రైట్. ఓకే అండి, నీళ్ళు అయితే కొట్టేసిన, అయిపోయింది. ఇక వాటి వరకు అయితే ఇక అంటే ప్రతిరోజు అయితే పొద్దున సాయంత్రం అయితే కొట్టాలన్నమాట. పొద్దున ఓనర్ ఆంటీ వాళ్ళ అల్లుడు అయితే వచ్చిండు, అంటే పని వాళ్ళు వస్తారు కావచ్చు అనేసి వచ్చిండనమాట. వచ్చి అయితే ఇక వాళ్ళని కనుక్కొని వెళ్ళిండి అనమాట. వాళ్ళని కనుక్కుంటే ఇవాళ రాము రేపు వస్తామనేసి అయితే చెప్పారు. చెప్తే ఇక మళ్ళీ ఇక ఆ గోడ ఉంది కదా, గోడకైతే పంపులు వస్తున్నాయి అప్పుడే. ఇక నీళ్ళు అయితే కొట్టిండి అనమాట పొద్దున. ఇక నేనైతే ఇప్పుడు పోసేసిన. రోజైతే పొద్దున సాయంత్రం అయితే పడతాను. కొద్దిగా గట్టి పడుతుంది కదా గోడ, అందుకని రేపు మిగతాది కట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్నే వస్తారు కావచ్చు, చెప్పలేమో. ఏమో వస్తారో రారో. ఈ వర్షం ఈ 2 రోజులు ఆగితే బాగుండు అనిపిస్తుంది, కానీ ఏం ఆగేటట్లేదు. మబ్బు అయితే చేసింది, చూడాలి మరి. ఇప్పుడైతే ఇక సాయంత్రం పని అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఇక చిన్నగా అయితే ఇక రోజైతే ఇవే వ్లాగ్స్ వస్తాయి అనేది అయితే అనుకోకండి అనమాట. అంటే మాకు ఇంట్లో వీళ్ళని బట్టి అయితే మేము వీడియోస్ అయితే తీస్తామన్నమాట. అంటే కొంతమందికి ఈవెంట్స్ అవో ఇవో ఏంది సెలబ్రేషన్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. బర్త్డేలను, పెళ్ళిళ్ళను, మ్యారేజ్ అన్నీగా జరుగుతూ ఉంటాయి. వారి తగ్గట్టు అయితే వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు. మా లైఫ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆయన, నేను, పిల్లలు, ఇవే వ్లాగ్స్ అంతే. ఎందుకంటే మా ఫ్యామిలీస్ అంటే ఇక మా వీడియోలో అంటే వీడియోస్లకైతే ఎల్లో కార్ అనమాట. ఇక అత్తమ్మ ఒకటైతే ఉంటుంది ఎప్పుడు కూడా. అత్తమ్మ ఉన్నప్పుడైతే వీడియోస్ ఇక మీకు తెలియదే ఉంది. అత్తమ్మ ఉన్నప్పుడైతే వీడియోస్ కూడా తీసినాము, ఇంటికాడ తీసినాము. అంటే మనకి సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే కొద్దిగా బాగుంటుంది, నా అభిప్రాయం అయితే అదనమాట. ఎందుకంటే కొంతమంది వీడియోస్ చూస్తాము ఎట్లా అంటే వాళ్ళకి అత్తో, మామో, ఏరాలు, మరిది, వాళ్ళ ఆయన అట్లా ఉంటారనమాట. మాకైతే అట్లా ఏం లేదు. ఇక మేము మా ఆయన, నేను, పిల్లలు, అత్తమ్మ ఎంతవరకు మాత్రమే వీడియోస్ అయితే. అందుకని ఇక మీకు అనిపించచ్చు ఇక మా వీలుని బట్టి అయితే మేము తీసుకుంటాము. ఇక మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు అయితే ఇక మా వీడియోస్ అయితే చూస్తారనమాట. చాలా వరకు అయితే లైక్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అందరికీ అయితే చాలా 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 థ్యాంక్ యూ. నేనైతే ప్రతి వీడియోలో చెప్పాలనిపిస్తుంది,
కాకపోతే నేను చెప్పలేను, ఇక ఊకే చెప్తే ఇక బాగుండదు కదా. ఇక మా ఆయన కూడా అంటూ ఉంటాడు, ఊకే ఎందుకు చెప్తావు, ఇక వాళ్ళకి తెలియదా, ఇక మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఏంటిది అనేది అయితే అని మా ఆయనకు అనిపిస్తుంది అనమాట. చాలా థ్యాంక్ యూ అండి అందరికైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట వ్లాగు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.